టీ20 ప్రపంచ కప్ లో సూపర్ 8 లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి చవిచూసింది. దక్షిణాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 111 పరుగులే చేసి ఆల్అౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 76 పరుగుల తేడాతో ఓడిపోయింది సూర్యకుమార్ యాదవ్ సేన. ఇక టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో సెమీస్ ఆశలు కఠినతరం చేసుకుంది. సెమీస్ లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా మిగిలిన 2 మ్యాచ్ల్లో టీమిండియా గెలవాలి. జింబాబ్వే అలాగే వెస్టిండీస్ పైన విక్టరీ కొడితేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే. మరోపక్క టీమిండియా మళ్లీ కప్పు కొడుతుందేమోనన్న ఈర్ష్యతో పాకిస్తాన్ మాజీలు వాళ్ళ సునకానందాన్ని పొందుతున్నారు. ఈ మ్యాచ్ ఓడిపోవడంపై వారి సంతోషాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ఇందులో భాగంగా షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా దెబ్బకు టీమిండియా ఇంటిదారి పట్టిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. తమ పాకిస్తాన్ జట్టు కంటే ముందే టీమిండియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశాడు. హోమ్ గ్రౌండ్ లోనే టీమిండియా ఓడిపోవడం వాళ్ళ పతనానికి నాంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మోడీ అడ్డాలోనే టీమిండియా జట్టును దెబ్బ కొట్టిన సౌత్ ఆఫ్రికాకు శుభాకాంక్షలంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు మహమ్మద్ అమీర్ సైతం వెకిలి వ్యాఖ్యలు చేశాడు. నేను ముందు నుంచే చెబుతున్నాను టీమిండియా సెమీస్ కు చేరుకోదు అని. అందులో భాగంగా తొలి మ్యాచ్ లోనే ఓటమితో తొలి దెబ్బ పడిందని, మిగతా 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోయి ఘోరంగా సెమీస్ కు వెళ్లకుండానే ఇంటిముఖం పడుతుందని అమీర్ పేర్కొన్నాడు. అలాగే ఇంజమౌల హక్కు కూడా టీమిండియాపై ఈర్ష్యని వెళ్లగెక్కాడు. నాకు తెలిసి ఈ టీ20 వరల్డ్ కప్ టైటిల్ భారత్ గెలవదని, ప్రపంచ వేదికపై గెలవడం అంటే అంత ఆషమాషి కాదు. ఐపీఎల్ స్టార్లంతా ఒక చోట చేరి ఆడితే గెలుస్తుందనుకోవడం భ్రమ అంటూ ఇంజమాముల్ హక్ అన్నాడు. మొత్తంగా పాకిస్తాన్ మాజీలు ఇలా తమ ఈర్ష్యను బయటకి వెళ్లగక్కుతున్నారు. టీమిండియా ఓడిపోవాలని ఎదురు చూస్తున్నారు.